జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ధనం సంపాదిస్తే సుఖం వస్తుందా అని దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనం వలన సుఖం రాదండి, కానీ విద్య వలన వినయం వస్తుంది. అలాగే వినయం వలన పాత్రత వస్తుంది, పాత్రత వలన ధనం వస్తుంది. ధనం వలన సుఖం రాదు. చాలామంది కోటీశ్వరులు సుఖంగా లేరు. మీరు గమనించండి. నీవు తినడానికా లేదా? ఎవడు పట్టుకుపోతాడో తెలియదా? కొడుకో కూతురో ఇందులో ఎన్ని కోట్లు పాడు చేస్తారో తెలియదా? వారి కోసం నువ్వు సంపాదిస్తావా? ఇంతకంటే ఈయన సంపాదించకుండా ప్రశాంతతకి నిద్రకి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యమైనా బాగుంటుంది. ఎందుకంటే ఉండలేడండి, సంతృప్తి లేని కారణంగా. అందుకని ధనం వలన సుఖం రాదు, సంతృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, మేడలు మిద్దులు ఫ్యాక్టరీలు ఇవన్నీ కట్టాలి, ఇంకా సంపాదించాలి అన్న తాపత్రయంతో వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటాడు నిరంతరం. కాబట్టి ఆ ధనం వలన ఆయనకి సుఖం రాదు. మన సంస్కృతి ఏం చెబుతుందంటే ధనం వలన నీ ధర్మాన్ని నీవు హాయిగా నిర్వర్తించగలుగుతావు అని. అందుకని మనం ధనవంతులయ్యేది ధర్మం కోసం, కేవలము డబ్బు సంపాదించడానికే కాదండి. ఈ డబ్బు సంపాదించడం అనేది ధర్మం చేయటం కోసం. ఈ విధమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కౌశికుడు తన గురువుని అడిగాడు, నేను చేయవలసిన పనేంటి అని. నీవు చదువునంతా పక్కన పెట్టేవయ్యా, తల్లిదండ్రుల బాధ్యతను మర్చిపోయావు. నీవు దేశాలు తిరుగుతున్నావు పని లేక. ఇంటికెళ్ళి వారికి సేవ చేసుకో పో అని చెప్పాడు. తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకొని కౌశికుడు మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఉపనిషత్తులు ప్రతిపాదించగలిగేటటువంటి శక్తి లభించింది. ఆ స్థితికి ఎదిగాడు ఆయన, అంత గొప్పవాడయ్యాడు. జై శ్రీమన్నారాయణ.